ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందుగా నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. సో 2026 అవును, ఎంటర్ అయ్యాం. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తెలీదు, నేను ఎక్సైటింగ్గానే ఉన్నాను. సో ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ కాబట్టి లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. 25 ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఎలా గడిచింది? నాట్ వెల్ అండి, మై హెల్త్ కెప్ట్ మీ ఇన్ మై పేస్. సో మొత్తం రీవర్కింగ్ ఆన్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అలా గడిచింది. కెరియర్ పరంగా? కెరియర్, ఐ బీన్ షూటింగ్ దిస్ ఫిలిం, ఇది అండ్ శర్వానంద్ గారి సినిమా చేస్తున్నాను. అండ్ 2 films ఐ బీన్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్. సో ఐ బీన్ బిజీ. యా, సో అవన్నీ ఇప్పుడు రేపు 26కి రిలీజ్ అవుతాయి. సో లెట్స్ సీ. సో సంక్రాంతి ఒక తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పండగ. పండగకి సో ఆడియన్స్ ముందుకు రాబోతున్నావు కదా? అవును. సో యాక్చువల్లీ మేమైతే రారేమో అనుకున్నాను, బట్ ఆటోమేటిక్ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నీ ఇంటర్వ్యూతోనే ఈ సినిమాకి ప్రచారం అనేది మొదలవుతుంది. సో ఏంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నావు, ఏంటి? భర్త మహాశైలకి విజ్ఞప్తి అంటే టైటిల్ కొత్తగా ఉంది కదా, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు టైటిల్. సో అండ్ అది కాకుండా నా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. ఇందులో బాలామణి నా క్యారెక్టర్ పేరు. సో మంచి రిలేటబుల్గా, అందరి వైఫ్స్కి రిలేటబుల్గా ఉండేలాంటి క్యారెక్టర్. నేను ఇంతకు ముందు చేసిన దానికంటే కొత్తగా ఉంటుంది. యా, ద గర్ల్ నెక్స్ట్ డోర్, ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇండిపెండెంట్, చాలా రిలేటబుల్గా ఉండే, ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్ ఉంటుంది. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. సో ప్రజెంట్ జనరేషన్కి రిప్రజెంటేటివ్ ఉంటుందని క్యారెక్టర్? అవునండి, చాలా. ఎందుకంటే ఇప్పుడున్న మన ఈ రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అంత స్టెబిలిటీ లేని ఒక రిలేషన్షిప్స్ అయిపోయినాయి కదా. సో ఈ సినిమా కూడా దో వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇది ఒక పాయింట్ కామన్ అయినా, ఇప్పుడున్న సందర్భాల్లో ఎలా ఉంటున్నారు రిలేషన్షిప్స్లో, ఏం జరుగుతుంది, అలాంటి ఒక రిలేటబుల్ దీని మీద తీసిన సినిమా. సో నాకు కూడా రిలేట్ అవుతారు చాలామంది క్యారెక్టర్కి. యా, అంటే ఇప్పుడున్న సొసైటీలో ఫిమేల్ డామినేషన్ ఎక్కువగా ఉందిగా? అలా ఏమీ చెప్పలేము, అంటే డామినేషన్ అని చెప్పలేము. కాకపోతే అందరికీ వాయిస్ ఉంది. అంటే ఏ పరంగా, ఏ వృత్తికి ఆ వృత్తి. వైఫ్కి వాయిస్ ఎక్కువ ఉంది, హస్బెండ్స్కి లోగా ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుందా అని? అది మీరు 13th దాకా వెయిట్ చేసి చూడాలి. సో లేదు, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు సొసైటీలో అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ లైక్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ మీద నడుస్తుంది. అక్కడ ఇక్కడ ప్రోస్ అండ్ కోన్స్ ఉన్నాయి. సో సినిమాలో కూడా మీకు అదే చూపిస్తాం ఎలా ఉంటుంది అని. సో మరి అసలు ఏంటి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? 13th దాకా వెయిట్ చేయాలి. 13 దాకా అంటే మరి అదే కదా, అది కొంతైనా ఆడియన్స్కి చెప్పాలి కదా. అదే లైక్ ఐ సెడ్, మీకు రిలేటబుల్ ఈ రిలేషన్షిప్స్ మీద ఎట్లా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ద టైటిల్ ఇట్ సెల్ఫ్ వైఫ్ మీద, అంటే మీరు టీజర్ కూడా చూస్తుంటారు, అందులో కూడా వైఫ్ అని చెప్పి. సో సగం టైం అంటే ఎలా అంటే ఫన్నీ వేలోనే తీసుకురావడానికి ట్రై చేసాం. ఏదో చెప్పాలని కాదు, ఫన్నీ వేలో కామెడీ జనరేట్ చేస్తూ విత్ సో మెనీ యాక్టర్స్, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య, గెటప్ సీను గారు, అలాగే డిజిటల్లో ఫాదర్ గారు, అందరూ మంచి కామెడీ జనరేట్ చేస్తూ తీసిన సినిమా. అండ్ రవితేజ గారి కామెడీ, ఐ థింక్, యా